అందరికీ నమస్కారం. పెట్రోల్, డీజిల్ సమస్య గురించి చెప్పాలంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావట్లేదండి. ఎందుకంటే ప్రభుత్వాలేమో అసలు సమస్యే లేదు అని చెప్తున్నాయి. కానీ మనకి గ్రౌండ్‌లో ప్రాక్టికల్‌గా సమస్య కనపడుతుంది. బంకుల్లో పెట్రోల్ లేని మాట, డీజిల్ కొరత ఉన్న మాట మనకు కనపడుతుంది. గ్యాస్ కొరత కూడా మనకు కనపడుతుంది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆ సమస్యే లేదని చెప్తుంది. ప్రాబ్లం ఉంది. కారణం ఏదైనా కావచ్చు, కారకులు ఎవరైనా కావచ్చు. ఇది కృత్రిమంగా క్రియేట్ చేసింది కావచ్చు, కావాలని సృష్టించింది కావచ్చు. మొత్తానికైతే ప్రాబ్లం అయితే ఉంది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎంత అవునన్నా కాదన్నా పెట్రోల్, డీజిల్ అనేది అవసరం కాదు, అత్యవసరం. పెట్రోల్, డీజిల్ కనుక నిజంగా కొరత వస్తే, నిజంగా కొరత లేదు కానీ కొరత వస్తే ఈ దేశంలో లాక్డౌన్ కంటే భయంకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. నేటిదాకా లాక్డౌన్ అని కొంతమంది కావాలని ప్రచారం చేశారు కదా, లాక్డౌన్ లేదు, పోలేదు, నమ్మకండి, అలాంటి వార్తలు నమ్మకండి. కానీ నిజంగా కనుక పెట్రోల్, డీజిల్ సమస్య అంటూ వస్తే, కొరత వస్తే మాత్రం లాక్డౌన్ కంటే భయంకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, పెట్రోల్, డీజిల్ ఆగిపోయింది, లేదు కొరత వచ్చింది అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఆగిపోయింది. ఇటు వస్తువు అటు వెళ్ళదు, అటు వస్తువు ఇటు రాదు, దేశం మొత్తం స్టక్ అయిపోయింది కదా. మరి ఇంత సీరియస్ సబ్జెక్ట్ని మన దేశం మొత్తం కూడా పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక దేశంగా, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ మొత్తం పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడి ఉంది మోస్ట్లీ. మరి ఈ పెట్రోల్, డీజిల్ ఏమైనా మన దేశంలో దొరికేదా? కాదు, మన దేశంలో ఉత్పత్తి లేదు. మనం 80% ఇతర దేశాల నుంచే కొనుక్కుంటూ ఉంటాం. మరి 80% ఇతర దేశాల నుంచి కొనుక్కుంటూ ఉంటాం. అది లేకపోతే మన దేశం నడవదు. మరి ఈ పరిస్థితుల్లో అసలు పెట్రోల్, డీజిల్ సమస్య ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా రావచ్చు కదా. ఒక 2 దేశాల మధ్య యుద్ధం వస్తే మనకు సప్లై చేసేవాడు స్టక్ అయిపోతే వెంటనే ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నిజం చెప్పండి, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా మధ్యలో దూరింది. ఆ యుద్ధానికి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనకు సంబంధం లేదు. కానీ ఆ కొట్టుకునే దేశం మీదుగా మనకి, అంటే హర్మోజ్ జలసంధి ద్వారా మనకి పెట్రోల్, డీజిల్ సప్లై అవుతుంది కాబట్టి ఆ మార్గాన్ని వాడు మూసేశాడు కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ తెలుస్తుంది కదా. అంటే మనకు సంబంధం లేని సమస్య వల్ల మనం సఫర్ అవుతున్నాం. కారణం ఏంటంటే వాడి దేశం నుంచి మనకి సప్లై అవుతుంది కాబట్టి. ఎందుకు అవతల వాళ్ళ మీద మనం ఆధారపడి ఉండాలి? మన దేశం అది లేకపోతే నడవలేదు అనుకున్నప్పుడు మన దేశంలో ఉన్న వనరులతో మనం ఏం క్రియేట్ చేసుకోగలమని ఎందుకు ఆలోచించకూడదు? మన దేశం ఎప్పుడు కూడా 60% గ్యాస్ బయట నుంచి తెచ్చుకోవాలి, మనం వాడుకోవాలా? 80% పెట్రోల్, డీజిల్ బయట నుంచి తెచ్చుకోవాలి, మనం వాడుకోవాలా? ఏం పెట్రోల్, డీజిల్ లేకపోతే భారతదేశం నడవటం ఆగిపోవాలా? బయటోడు ఎవడో కొట్టుకుంటే ఆ ప్రాబ్లం మన మీద పడాలా? మనం సఫర్ కావాలా? మన దేశం స్టక్ అయిపోవాలా? ఎవడో ఇద్దరు కొట్టుకోవటం ఏంది, మనకాడ హోటల్స్ మూతపట్టడం ఏంది? ఎవడో ఇద్దరు కొట్టుకోవటం ఏంది, మనకాడ హాస్టల్స్ మూతపట్టడం ఏంది? ఎవడో ఇద్దరు కొట్టుకోవడం ఏంది, మనకాడ అందరూ రోడ్డు మీద పట్టడం ఏంది? అసలు పెట్రోల్, డీజిల్కి ప్రత్యామ్నాయ మార్గం ఇంకేమీ లేవా? ఏదో ప్రభుత్వాలు చెప్పొచ్చు, లేదు మేము ఎలక్ట్రికల్స్ని ప్రమోట్ చేస్తున్నామని చెప్పొచ్చు. ప్రభుత్వాలు ఎలక్ట్రికల్స్ని ప్రమోట్ చేస్తున్నాయి అన్నది ఉట్టి మాట అండి. అసలు ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోటే చేయట్లే, ఉట్టి మాట అదంతా. నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. నేను ఈ మధ్య టాటా పంచ్ వెహికల్ నా కుటుంబం కోసం బుక్ చేద్దామని వెళ్ళా. పెట్రోల్ వెహికల్కి ఎలక్ట్రికల్ వెహికల్కి మధ్య 2 లక్షల డిఫరెన్స్ కనపడింది. 2 లక్షల డిఫరెన్స్. ఒక సగటు వేతనజీవి నాలాంటోడు, మధ్య తరగతి, బిలో మధ్య తరగతి వాడు ఏం ఆలోచిస్తాడు? 2 లక్షలు మనం మామూలుగా 10-11 లక్షలు పెట్టి కారు కొందామంటేనే ఇన్ని డబ్బులు, ₹1,00,000 కారుకు అవసరమా అనుకుంటాం. ఏదో డేర్ చేసుకుంటున్నట్టే. మన కుటుంబానికి ఒక కారు కావాలి కాబట్టి మనం డేర్ చేసి ఈఎంఐ పెట్టి కొనటమే. అలాంటిది ఇంకొక 2 లక్షలు అదనంగా పెట్టాలంటే ఎందుకు పెడతాం? నువ్వు పెట్రోల్ వెహికల్తో సమానంగా ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టావు ఒక కాస్ట్, అప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ వైపు మనం మొగ్గు చూపుతాం. లేదు, ప్రభుత్వాలు అసలు ఎలక్ట్రికల్ వెహికల్ కొనొద్దు, వారికి ఇంకో 2 లక్షలు అదనంగా పెడితే వాడే కొండలే అని 2 లక్షలు అదనంగా పెడితే ఎలా కొనగలుగుతాం మనం? ఎందుకు కొనగలుగుతాం మనం? అన్న ఎవరైనా అనొచ్చు, రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ కానీ కాస్ట్ ఎలక్ట్రికల్కి కాదు కదా, నీకు మిగులుతాయి కదా అని. సరే, రాబోయే కాలంలో మిగులుతాయి, రోజు తిరిగేవాడికి అది ఓకే. కానీ ఎప్పుడోసారి కారు తీసేవాడికి ఇప్పుడు 2 లక్షలు పెట్టేదే కనపడిద్ది. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేయట్లే ప్రభుత్వాలు. ప్రమోట్ చేస్తున్నామని చెప్తున్నారు అంతే. అవసరమైతే పెట్రోల్, డీజిల్ కంటే ₹1 తక్కువ వచ్చేలాగా ఎలక్ట్రికల్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. పైగా రెన్యూవల్ ఎనర్జీ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు ప్రభుత్వం? దృష్టి పెట్టాలి కదా రెన్యూవల్ ఎనర్జీస్ మీద. ఎంతసేపటికి అవతలోడి మీద ఆధారపడి ఉండే పరిస్థితులు మనం ఉంటే ఎలా? అవతలోడికి జలుబు వస్తే మనం తుమ్మాలి, అవతలోడికి గొంతు పడితే మనం తగ్గాలి. ఏంటిది? ఎందుకు ఇది? అంటే దీంట్లో ఒక మతలబు ఉందండి. ఆ మతలబు ఏంటంటే, మీకు ఆ మతలబు గురించి తెలియాలంటే ఇంకొకటి కూడా చెప్తా. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువుల్ని జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చారు కదా, ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పేసి. కానీ పెట్రోల్, డీజిల్ జీఎస్టీలో తీసుకురాలా. ఎందుకు తీసుకురాలేదు? ఒకవేళ జీఎస్టీ పరిధిలో కనుక పెట్రోల్, డీజిల్ని తీసుకొస్తే చాలా చౌకగా పెట్రోల్, డీజిల్ జనానికి దొరికింది. చాలా చౌకగా పెట్రోల్, డీజిల్ దొరికింది అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గింది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గింది అంటే
అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. పాలు, పండ్లు, కూరగాయలు, చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. కానీ జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకురాలేదు. మరి ఒకే దేశం ఒకే పన్ను అన్నప్పుడు అన్ని వస్తువులు జిఎస్టీలో తీసుకురావాలిగా. పెట్రోల్ డీజిల్ ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు తీసుకురాలేదు అంటే ఈ పెట్రోల్ డీజిల్ మీద ఆయిల్ కంపెనీలు పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుంటున్నాయి, లాభాలు గడిస్తున్నాయి. పైగా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ట్యాక్స్ రుసు చేసుకుంటున్నాయి. మనకి బయట దేశాల నుంచి దొరికేటువంటి చమురు శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్గా ఇవ్వటానికి మహా అంటే తక్కువలో తక్కువ 50-60 రూపాయలు ఇవ్వచ్చు. ఎక్కువ 50-60 రూపాయలు ఇవ్వచ్చు. జిఎస్టీ కలిపితే జిఎస్టీ పరిధిలో తీసుకొస్తే మహా అంటే 65-70 రూపాయల లోపల మనకి పెట్రోల్ని డీజిల్ని సప్లై చేయొచ్చు. ఇంకా అంతకంటే తక్కువే చేయొచ్చు. కానీ మనం ఎంత కొంటున్నాం ఇలా? లీటర్ పెట్రోలు 107 రూపాయలకేం కొంటున్నాం ఇలా. ఇదంతా కూడా ప్రభుత్వాలు అదనంగా వసూలు చేసే ట్యాక్సులు. రేపు జిఎస్టీలోకి తీసుకొస్తే ఈ ట్యాక్సులు గవర్నమెంట్కి రావు. ఈ ట్యాక్సులను ప్రభుత్వాలు వదులుకోవాలి. స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ ట్యాక్స్ను వదులుకోవాలి. ఇది వదులుకోవడం ప్రభుత్వాలకు ఇష్టం లేదు. ఒకటి. రెండోది, ఆయిల్ కంపెనీల లాభాలు కూడా తగ్గిపోతాయి. ఆయిల్ కంపెనీల లాభాలు వదులుకోవడానికి సిద్ధంగా లేవు. ఈ ఆయిల్ కంపెనీల లాభాలు చూసుకొని ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాన్ని చూసుకొని ఈ పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలో తీసుకురాలే. అంటే పెట్రోల్ డీజిల్ అనేది ప్రభుత్వానికి ఆదాయాన్ని సంపాదించే ఒక బంగారు బాతు. ఆయిల్ కంపెనీలకి లాభాలు సంపాదించి పెట్టే ఒక బంగారు బాతు. ఈ బంగారు బాతుని ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి జాగ్రత్తగా కాపాడుతున్నాయి. ఈ జాగ్రత్తగా కాపాడే దాంట్లో భాగంగానే ఎక్కడ పెట్రోల్ వెహికల్స్ తగ్గిపోతాయో, ఎక్కడ పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గిపోయిద్దో ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తే అని ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నట్టే చేస్తూ చేయకుండా పెట్రోల్ డీజిల్ని కాపాడుతున్నారు. ఈ పెట్రోల్ డీజిల్కి ఆపోజిట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్నో ఇంకొక రకమైన వెహికల్స్నో ప్రమోట్ చేస్తే, లేదు రెన్యూవల్ ఎనర్జీస్ని డెవలప్ చేస్తే ఈ ఆయిల్ కంపెనీలన్నీ మూతపడతాయి. ఈ ఆయిల్ వ్యాపారం అంతా దెబ్బతింటుంది. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కమిషన్లు ఆగిపోతాయి. ఈ కమిషన్ల కక్కుర్తి, ట్యాక్సుల కక్కుర్తి అండ్ ఆయిల్ కంపెనీల లాభాల కక్కుర్తి ఫలితంగా మన దేశం ఈ సమస్యను ఎదుర్కొంటా ఉంది. అసలు పెట్రోల్ డీజిల్ రహిత భారతదేశాన్ని తయారు చేయాలనుకుంటే చెయ్యాలనే ఉద్దేశం లేదు. సరే, ఉద్దేశం ఉండి నెరవేరకపోతే మనం ఏం చేయలేమండి. ప్రయత్నం ఉంది కానీ పని కావట్లేదు, ఎవరు ఏమనలేము. కానీ ప్రయత్నం కూడా లేదు. అసలు మన దేశంలో లేని పెట్రోల్ డీజిల్ కోసం మనం ఎందుకు ఇంత డిపెండెన్సీ? ఎందుకు ఆల్టర్నేటివ్ చూడం? మన చైనా వాడు చూసుకుంటున్నాడుగా ఆల్టర్నేటివ్ కొద్దిగా. మనం ఎందుకు చూడట్లేదు? మనం వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఎవరికో సమస్య వస్తే మనం సఫర్ కావటమైంది. ఎవరికో జ్వరం వచ్చింది, మనం ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఎందుకు పడ్డాం? ఏదేమైనండి, ఖచ్చితంగా మన ప్రభుత్వాలు చేస్తుంది 100% తప్పు. ఈ సమస్యని ఇప్పటికైనా గుర్తించి ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి దీన్ని గుర్తించి రాబోయే కాలంలో ఈ పెట్రోల్ డీజిల్ మీద డిపెండెన్సీని తగ్గించుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. పెట్రోల్ డీజిల్ మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నీటితో నడిచే కారు ఏదో కనిపెట్టారట. సరే, దానివల్ల నీటి సమస్య వచ్చిందేమో నాకు తెలియదు, కానీ ఆ ఫార్ములాను ముందు తొక్కేశారు, చంపేశారు. ఎందుకు? అది గనక వర్కౌట్ అయితే ఈ ఆయిల్ కంపెనీల లాభాలు ఆగిపోతాయి. అసలు ఆ ఫార్ములాను తొక్కేశారు. ఇప్పుడు నిజానికి అసలు మనం ఛార్జింగ్ కూడా పెట్టకుండా సౌర విద్యుత్ ద్వారా, లేదు వెహికల్ వెళ్తామంటే టైర్స్ నుంచి ఎనర్జీ తీసుకొని కూడా కారు నడిచే టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. కానీ తొక్కేస్తున్నారు. ఎందుకు? ఆ ఎనర్జీ అంటే అలాంటి టెక్నాలజీ కనుక డెవలప్ అయితే, అంటే ఇంధనం అవసరం లేకుండా, మనం ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా, పెట్రోల్ డీజిల్ పొయ్యకుండా దానంతటది ఎనర్జీని సర్క్యులేట్ చేసుకుంటూ నడిచే కార్లు కనుక, నడిచే వెహికల్స్ కనుక డెవలప్ అయితే ఈ వ్యాపారాలు ఉండవు కదా. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్లు ఆగిపోతాయి కదా, కమిషన్లు ఆగిపోతాయి కదా. సో ఈ కమిషన్ల కక్కుర్తి, లాభాల కక్కుర్తి, ట్యాక్సుల కక్కుర్తి దేశాన్ని ఈ పరిస్థితిలో పెట్టింది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.